భూకంపం అనగానే ప్రతి ఒక్కరూ ప్రకృతి వైపరీత్యం అని శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతులు చెప్తుంటారు. అయితే దీన్ని అదుపు చేసే టెక్నాలజీ ఎప్పటికైనా వస్తుందంటారా? ఇది ఎప్పటికీ ప్రశ్నార్థకమే. తర్వాత సునామీ. ఇప్పటి వరకు ప్రపంచంలో సునామీ వలన లక్షల మంది చనిపోయారు. అయితే మనిషి అదుపు చేసినట్లు మానవ చరిత్రలో లేదు. ఎప్పటికైనా ఈ టెక్నాలజీ అయినా వస్తుందంటారా? మనిషి ఎప్పటికీ ఛేదించలేని, మనిషికి అంతుపట్టలేని విషయాలు. ఒక వ్యాధికి మందు కనిపెట్టవచ్చు, ఒక శ్రమ నుండి మనిషిని తప్పించవచ్చు, ఒక బాధ నుండి మనిషికి విముక్తి కలిగించవచ్చు. కానీ ప్రకృతి వైపరీత్యాల నుండి మేము తప్పించాము అని చెప్పేవారు మానవ చరిత్రలో ఇప్పటి వరకు లేరు. ఉంటే కింద కామెంట్ చేయండి. అయితే మనుషులను అత్యంత బాధకు గురి చేసి లక్షల మందిని బలిగొన్న 6 భూకంపాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, వాల్డివియా భూకంపం. ఈ భూకంపం 1960 మే 22వ తేదీన చీలీలో సంభవించింది. దీనివలన అనేక దేశాల్లో సునామీ వచ్చింది. ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఒక్క చీలీలోనే కాకుండా మొత్తం 7 దేశాల్లో ఈ భూకంపం మరియు సునామీ వచ్చి 6,000 మంది పైగా మరణాలు సంభవించాయి. సముద్రంలో అలలు 25 మీటర్ల ఎత్తులో వచ్చి అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 9.5గా నమోదైంది. అయితే ఈ విపత్తుకు తగ్గ మరణాల సంఖ్య, ధన నష్టం ఖచ్చితంగా అప్పట్లో ఎవరు చెప్పలేదు. నెంబర్ 2, తాంగ్షాన్ భూకంపం. ఈ భూకంపం చైనాలో 1976 జూలై 28న సంభవించింది. చైనాలో తాంగ్షాన్ పారిశ్రామిక నగరం. తాంగ్షాన్లో 10 నిమిషాలు వచ్చిన ఈ భూకంపం కారణంగా 85% భవనాలు కూలిపోయాయి. అన్ని సేవలు, హైవేలు మరియు రైల్వే వంతెనలు కూలిపోయాయి. చరిత్రలో అత్యంత ఘోరమైన భూకంపాల్లో ఇది ఒకటి. చైనా చరిత్రలో ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. చైనాలో సంభవించిన ఈ ఘోర భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. ఈ భూకంపం వలన ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. చరిత్రకారుల అంచనా ప్రకారం 3 లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు. నెంబర్ 3, హిందూ మహాసముద్ర భూకంపం. ఈ భూకంపం 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకు దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన ఈ సునామీ 14 దేశాల్లో 2,30,000కు పైగా ప్రాణాలను పట్టున పెట్టుకుంది. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 9.1గా నమోదైంది. సముద్ర గర్భంలో వచ్చిన ఈ భూకంపం ఫలితంగా సముద్రపు అలలు 30 మీటర్ల ఎత్తులో వచ్చి అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ విపత్తు వలన ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. ఈ దేశంతో పాటు శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ దేశాలు కూడా నష్టపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తులో ఒకటిగా నిలిచిపోయింది. 10 నిమిషాల పాటు వచ్చిన ఈ భూకంపం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. 21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా పరిగణించబడింది. నెంబర్ 4, హైతీ భూకంపం. ఈ భూకంపం 2010 జనవరి 12వ తేదీన వచ్చింది. హైతీలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. హైతీ కరేబియన్ దేశం. ఇది ఉత్తర అమెరికాలో ఉండి ఒక దేశంగా స్వతంత్రత సంపాదించింది. ఈ భూకంపం కారణంగా వాణిజ్య భవనాలు, హైతీ ప్రధాన కార్యాలయాలు, మరెన్నో ప్రభుత్వ ఆస్తులు మరియు లక్షలాది మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎంతో భారీ నష్టం జరిగింది. సుమారు 3 లక్షల మంది చనిపోయారు. ఈ భారీ విధ్వంసం వలన $7.8 బిలియన్ నుండి $8.5 బిలియన్ నష్టం జరిగింది. నెంబర్ 5, తోహోకు భూకంపం. ఈ భూకంపం జపాన్లోని 2011 మార్చి 11న సంభవించింది. జపాన్లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 9.1గా నమోదైంది. ఈ భూకంపం 6 నిమిషాల పాటు వచ్చి మరియు సునామీని సృష్టించింది. దీని ఫలితంగా సముద్రంలో అలలు 40.5 మీటర్ల ఎత్తులో ఎగసిపడి తీర ప్రాంతాలను తీవ్ర నష్టానికి గురిచేశాయి. ఈ విపత్తు వలన 19,759 మరణాలు సంభవించాయి. 6,242 మంది గాయపడ్డారు మరియు 2,553 మంది తప్పిపోయారు. $360 బిలియన్ ఆస్తి నష్టం జరిగింది. నెంబర్ 6, నేపాల్ భూకంపం.
2015 ఏప్రిల్ 25వ తేదీన ఈ భూకంపం సంభవించింది. 1934 నేపాల్ భూకంపం తర్వాత నేపాల్లో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇదే. నేపాల్లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైంది. నేపాల్లో వచ్చిన ఈ భూకంపం వలన భారతదేశము, చైనా, బంగ్లాదేశ్లోను దానికి సమీపంగా ఉన్న ప్రాంతాల్లో ఈ భూకంపం వలన 15,000 మంది మరణించారు. ఎంతో మంది క్షతగాత్రులుగా మారిపోయారు. ఈ భూకంపం వలన నేపాల్లో అపార ఆస్తి నష్టం, జన నష్టం సంభవించింది. ముఖ్యంగా కాఠ్మాండు నగరాన్ని ధ్వంసం చేసింది. వేల భవనాలు నేలమట్టం అయిపోయాయి. $3.5 బిలియన్ నష్టం డైరెక్ట్ గా లాస్ అయింది.